హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి టాప్ కటింగ్, తర్వాత స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి అనేదైతే నేను ఇక్కడ మీకు క్లారిటీగా అయితే చూపిస్తున్నానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టాప్ను కుట్టేటప్పుడు మనకి ఖచ్చితంగా 2 మీటర్స్ అయితే అవుతుందండి టాప్కి. పెద్దవాళ్ళకైతే, చిన్న పిల్లలకైతే 1.5 మీటర్ అయితే సరిపోతుంది. ఇంకా 1.5 కంటే తక్కువ కూడా కావచ్చు. ఇది వచ్చేసి మనకి 5 ఇయర్స్ పాపకండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తుంది. సో ఇలాంటి పిల్లలకి మనము 1.5 మీటర్ అయితే ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అన్నిటికీ కూడా కవర్ అయిపోతుంది. నేను ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్ అంటే సెమీ కాటన్లో క్లాత్ని అయితే తీసుకున్నానండి. ఇలాగ తీసేసుకున్న తర్వాత క్లాత్ని ఇక్కడ మనము డబల్ లేయర్ వేసాము. ఇప్పుడు దీన్ని మరీ కూడా మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి, ఇలాగా ఫోల్డింగ్ చేసిన తర్వాత హైట్ అనేది తీసుకోవాలి. డ్రెస్ హైట్ ఎలాగ తీసుకోవాలి అనేది అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ క్లాత్ని ఇలాగా మనం అది బ్లౌజ్ ఉంటుంది, అదే డ్రెస్ ఉంటుంది కదండి, కొలతకు వచ్చింది దాన్ని ఇక్కడ డబల్ ఫోల్డింగ్ చేసేసి ఎంత హైట్ కావాలి, తర్వాత ఎంత వెడల్పు కావాలి అనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకునేటప్పుడు క్లాత్ అంతా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫోల్డింగ్ అనేది ఇలాగా మనము ఇప్పుడు మెజర్మెంట్స్ అయితే తీసుకోలేదు, మనకి ఆల్తికి ఇచ్చారు కదా డ్రెస్ అనేది, దాన్ని చూసుకొని నేను ఇక్కడ మెజర్మెంట్స్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మెజర్మెంట్స్ వేసేటప్పుడు బ్యాక్ ఒక సైడ్ ఒకలాగా వస్తుంది, ఫ్రంట్ ఒకలాగా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి నేను స్టార్ నెక్ పెట్టాను, బ్యాక్ సైడ్ డ్రాప్ నెక్ పెట్టాను, తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఇలాగా స్టార్ నెక్ అయితే పెట్టానండి. మూడు మూలలు వస్తాయి కదా అలాగా. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలాగా నెక్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసేసి దానికి ఒక 1/2 ఇంచ్ పైకి అయితే ఇలాగ మార్కింగ్ చేశాను. ఇప్పుడు స్టార్ నెక్ అయితే ఇందులో ఇచ్చేస్తున్నాను. ఇది చిన్న పిల్లలది కదా, సో ఇక్కడ కొంచెమే నేను నెక్ అయితే పెట్టాను. ఈ బ్లౌజ్ అంటే ఈ డ్రెస్ ఎంతైతే ఉందో దీనికి కరెక్ట్గా మనమైతే మార్కింగ్ చేసుకోవాలండి. షోల్డర్కి ఇలాగా మనము ఎంతైతే ఉంటుందో విడ్త్ తీసేసుకునేసి దానికి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఖర్చుకి పోతుందండి ఈ 1/2 ఇంచ్ అనేది. చూడండి, చంక డౌన్ కూడా నేను ఇక్కడ ఎంతైతే ఉంటుందో అంత తీసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే పైకి ఇలాగా మార్కింగ్ చేసేసి ఇందులోకి అయితే కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ దగ్గరికి మార్కింగ్ చేయకుండా ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్గా మనము పెద్దవాళ్ళకైతే ఇక్కడ చంక దగ్గర 1.5, తర్వాత 1.25 అలాగా పెడతాం కదా, అదే చిన్నపిల్లలకైతే ఒక 3/4 ఇంచ్ అయితే సరిపోతుందండి. 3/4 ఇంచ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇది వచ్చేసి ఈ టాప్ వచ్చేసి 5 to 7, 8 అట్లా, అంటే హైట్ని బట్టి మనమైతే 5 to 7 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు అండి ఈ టాప్ అనేది. ఇది వచ్చేసి మెయిన్గా నేను అందరికీ యూజ్ అవుతుంది అనేసి ఇక్కడ ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అలాగనే నేనైతే కట్ చేయలేదండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మన దగ్గర ఉన్న స్టూడెంట్ అయితే ఇలాగా కటింగ్ చేసి, అంటే ఆల్రెడీ మన దగ్గర టైలరింగ్ నేర్చుకుంటుందని అయితే మీ అందరికీ తెలిసిందే కదండి తిను. సో తినతో నేను ఇక్కడ తినకి చూపించుకుంటూ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ కొద్దిగా ఇలాగ కట్ చేయాలనేసి నేను తనకి చెప్తున్నాను. సో ఇలాగుంటే మీరు కూడా ఈజీగా నేర్చుకుంటారు. ఈ అమ్మాయి వచ్చేసి మన దగ్గరికి 15 డేస్ అవుతుందండి టైలరింగ్ నేర్చుకోవడానికి. సో ఇంతవరకు నేనైతే తినకి అంబ్రెల్లా ఫ్రాక్, తర్వాత టాప్, నార్మల్గా మొత్తం అన్నీ కూడా నేర్పించాను. అన్ని బేసిక్స్ అన్నీ నేర్పిస్తూ ఇప్పటికైతే పంజాబీ డ్రెస్ అయితే వచ్చింది, పంజాబీ డ్రెస్కి అయితే వచ్చానండి. చూడండి, ఇప్పుడు ఈ ఫ్రాక్ అనేది అంటే హైట్, డ్రెస్ హైట్ ఎంతైతే ఉందో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మనం ఇలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. కింద మాత్రమే ఇలాగా 2 ఇంచెస్ ఎక్కువ నేను మార్కింగ్ చేసేసి సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టేసుకొని మొత్తం అంతా ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టేసి అంతా కూడా కటింగ్ అయితే చేస్తున్నానండి. చూడండి, ఇలాగా
హాఫ్ ఇంచ్ మాత్రమే నేను ఎక్కువ పెట్టాను, మరి ఎక్కువగా అయితే పెట్టట్లేదు. ఇది మాత్రం కంపల్సరీగా హాఫ్ ఇంచ్ ఎక్కువ అయితే పెట్టాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి కొద్దిగా క్లాత్ అటు ఇటు అవుతుంటుంది కదా, కొత్తగా లేకుండా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేస్తే కటింగ్ చేయడం వల్ల అది క్లాత్ కొంచెం అటు ఇటు అయినా కూడా మనము ఇందులో సరి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హ్యాండ్స్కి అయితే ఇలాగా మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, డ్రెస్లో బ్యాక్ పార్ట్ని తీసేసుకునేసి ఎంత ఆర్మ్ హోల్ వచ్చిందనేది చెక్ చేస్తున్నాను. వచ్చిన దానికి 1 ఇంచ్ లెస్ చేసేసి ఇలాగైతే మార్కింగ్ చేసేసుకోవాలి. క్లాత్ని ఇలాగ ఫోల్డింగ్ చేసేసి 1 ఇంచ్ తీసేసి ఎంతైతే వస్తుందో, ఒకవేళ ఇప్పుడు 9 ఇంచెస్ వచ్చింది అనుకో ఆర్మ్ హోల్, దానిలో 1 ఇంచ్ తీసేసి 8 ఇంచెస్ అనేది క్లాత్ ఫోల్డింగ్ వచ్చే విధంగా డబల్ లేయర్ తీసుకోవాలి. ఇక్కడ నాకు క్లాత్ ఎక్కువ ఉందనేసి నేను డబల్ లేయర్ అతుకులు లేకుండా డైరెక్ట్గా అయితే కట్ చేస్తున్నాను. ఒకవేళ నాకు క్లాత్ తక్కువ ఉంటే సింగిల్ లేయర్ మాత్రమే కట్ చేసేదాన్ని. సో ఇప్పుడు చూడండి, ఇలాగా పైన పఫ్ వచ్చేదానికోసం ఎక్స్ట్రాగా క్లాత్ ఉండేదంతా కూడా నేను ఇలాగా పెట్టేస్తానండి. జస్ట్ ఊనే చిన్నగా అయితే పెడుతున్నాను ఫ్రిల్స్ అనేది పైన. సో దానికోసం అయితే క్లాత్ని అయితే ఇలాగ మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి క్లాత్ అంటే నేను ఇక్కడ కుచ్చు పెడతా కదా, సో దానికి క్లాత్ వదిలేసి ఇలాగైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కటింగ్ అయిపోయింది. హ్యాండ్స్ తర్వాత డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. స్టార్ నెక్, ఫ్రంట్ నెక్ అండి ఇది. దీని ఇలాగా మనము మూలలన్నీ కూడా ఇలాగ పిన్ సూదితో, లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి, దాని మీదకి మెయిన్ క్లాత్ ఇలాగ పెట్టేసి మొత్తం అన్ని పిన్సులు పెట్టేసుకోవాలి. పిన్ సూది లేకుంటే మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కదండి గుండు పిన్నులు, అవి పెట్టేసేసి క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి 3 మూలల్లో కూడా కచ్చక అనేది పెట్టుకోవాలి. అది పెట్టేటప్పుడు కూడా క్లాత్కి కుట్టుకి మధ్యలో అయితే పెట్టుకోవాలి. అంటే కుట్టు లోపల పడకుండా ఇటువైపు మాత్రమే పడే విధంగా కుట్టు వేసేసుకొని మొత్తం అంతా రివర్స్ చేసేసుకొని దీనిపైన కూడా ఇలాగ కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు కరెక్ట్గా మనకి క్లాత్ మీదనే పడాలి, ఎక్కువ క్లాత్ వదలకూడదు. అలాగని క్లాత్ ఇటుపక్క కూడా రాకూడదు కుట్టు అనేది. అలాగొస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. కరెక్ట్గా కుట్టు మీద అనేది అంటే క్లాత్ ఒక్కటే లెవెల్లోనే మనం మెజర్ చేసుకుంటూ నీట్గా కచ్క అనేది మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి. చూడండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే, కొద్దిగా ఒక పావించు అలా వదిలేసుకొనేసి మొత్తం అంతా ఒకటే లెవెల్లోనే మనం కుట్టు వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, కింద లైనింగ్ క్లాత్కి నేను ఇలాగా ఫోల్డింగ్ చేసేసి ఓపెన్ ఉన్నదంతా నీట్గా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే చేపిస్తున్నాను ఈ అమ్మాయితో. ఇలాగానే మనము బ్యాక్ సైడ్ తర్వాత ఫ్రంట్ సైడ్ 2 చోట్ల ఇలాగ ఫోల్డింగ్ చేపించేసి స్టిచ్చింగ్ అయితే చేపిస్తున్నానండి. ఈ వీడియో మీకు ఒకవేళ ఫాస్ట్ అనిపిస్తే ఈ వీడియో స్పీడ్ అనేది తగ్గించుకొని పెట్టుకోండి. తర్వాత మీకు ఏమన్నా అర్థం కాకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, సైడ్ అంటే డ్రెస్కి సైడ్ మనమైతే కుట్లు అనేది వేసేస్తున్నాము. మొత్తం అంతా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అంతా కూడా నేను జాయింట్ అయితే చేసుకుంటున్నానండి. ఇలాగా జాయింట్ చేసేసి క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇటుపక్క తర్వాత ఇటుపక్క 2 పక్కల అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అంతా ఇలాగ జాయింట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఇలాగా జాయింట్ చేసేసి ఇక్కడ కట్ చేసి మళ్ళీ ఇంకొక పక్క చూడండి ఇలాగా తీసేసి ఇంకొక పక్క కూడా నేను అదే విధంగానే జాయింట్ చేస్తానండి. చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా నీట్గా అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇందాక ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము నెక్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదండి, సేమ్ దాని మీదనే కుట్టు వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇలాగ మొత్తం అంతా రౌండ్ అనేది కొంచెం కొంచెం తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఇది డ్రాప్ నెక్ అంటారు. నేను ఈ అమ్మాయి చిన్న పాప కాబట్టి కొద్దిగా చిన్నగా పెట్టాను డ్రాప్ నెక్. ఒకవేళ మీరు పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఈ నెక్ మనం ఎలాగైతే మనం మార్కింగ్ చేస్తామో అదే విధంగానే స్టిచ్చింగ్ అయితే చేపిస్తున్నాను. తినే కట్ చేసి తినతోనే నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేపిస్తున్నాను.
మన ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా అంటే చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేయండి. ఈ వీడియోస్ని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొందరికైతే రికమెండ్ అవుతుంది, యూజ్ అవుతున్న వాళ్ళకైతే ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. అందుకోసం అయితే నేను ఇక్కడ చెప్తున్నాను వీడియోని లైక్ చేయండి అనేసి. మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. చూడండి ఇక్కడ మొత్తం అంతా కట్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ మనం షార్ప్గా రావాలి కదా ఇక్కడ. సో దీనికోసం ఇక్కడ నేను నీడిల్ ఉంటుంది కదా మనకి, ఈ నీడిల్ని కరెక్ట్గా మధ్యలో అయితే ఇలాగా ప్రెస్ చేస్తున్నాను. ఇలాగ చేయడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కదా, రౌండ్ అనేది ఇట్లా వస్తుంది. ఈ మూలలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలాగా మనము కొన్ని టిప్స్ ఫాలో అయితే ఈజీగా అనేది స్టిచ్చింగ్ చేయొచ్చు. చూడండి కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన దాన్ని కట్ చేసేస్తున్నాను. సైడ్ అయితే ఇక్కడ నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇందాక ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇలాగా మనము స్టిచ్చింగ్ చేపిస్తున్నాను. ఫ్రంట్ అంటే లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ రెండు కూడా జాయింట్ చేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కూడా కట్ చేస్తున్నాను ఇలాగా. ఇప్పుడు హ్యాండ్స్ అంటే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసి, అంటే ఆల్రెడీ కటింగ్ చేసాం కదా, దాని మీద అంటే లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉంచుకునేసి లైనింగ్ క్లాత్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగా ఉల్టాగా తీసేసుకునేసి కుట్టు అయితే వేస్తున్నానండి. ఒక 1/2 ఇంచ్ అంటే మనం ఇందాక కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే గ్యాప్ ఉంచుకున్నాం కదా, దానిలాగా ఫోల్డింగ్ తిప్పేసేసి పైన కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఖర్చు అనేది వదిలేసి, అంటే ఫ్యాబ్రిక్ మొత్తం అంతా కూడా ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఎంత అయితే ఉంటుందో లైనింగ్ క్లాత్ అంతా కూడా ఇలాగా స్టిచ్చింగ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసేయాలి. ఇప్పుడు నేను షోల్డర్స్ని జాయిన్ చేస్తున్నాను. షోల్డర్ని జాయిన్ చేసేటప్పుడు రెండు కూడా ఒకటి దాని మీద ఒకటి పెట్టేసి మనమైతే స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా. ఈ హ్యాండ్స్ని నేను ఇక్కడ నుంచి అంటే ఒకవైపు నుంచి పెడుతున్నాను. నార్మల్గా నేను హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేపిస్తానంటే మిడిల్లో పెట్టి స్టిచ్ చేపిస్తాను. కానీ ఈ బ్లౌజ్కి ఈ మోడల్కి ఇలాగా మనం కొన్ని పఫ్ అంటే లేయర్స్ పెట్టాలి కదా, ఫ్రిల్స్. దానికోసం ఈ విధంగా 3 ఫ్రిల్స్ ఇలాగ ఒకదాని మీద ఒకటి ఇలాగ పెట్టేసేసి కొన్ని తీసేసుకొని ఇట్లా పెట్టేసేసి మొత్తం అంతా హ్యాండ్కి స్టిచ్ చేయాలి. సేమ్ ఇదే విధంగానే ఇంకొక పక్క కూడా మనం ఇదే విధంగానే స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఫ్రిల్స్ అనేది పెట్టేసి చూడండి కంప్లీట్ అయిపోయింది కదా. ఫ్రిల్స్ పెట్టేసి హ్యాండ్స్ అయితే జాయిన్ చేశాను 2 సైడ్స్ కూడా. కానీ ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను ఒకవైపు మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది డ్రెస్. ఇప్పుడు సైడ్ కుట్లు వేసేయాలి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఈ సైడ్ కుట్లైనా ఫిట్టింగ్ అనేది ఉంటుంది. సైడ్ కుట్లు అనేది పర్ఫెక్ట్గా వేస్తే ఇంకా అంటే మనం కుట్టిన డ్రెస్ అంతా కూడా కంప్లీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ కొంచెం ఏమన్నా తేడా చేస్తే అప్పుడు షేప్ అవుట్ అవుతుంది డ్రెస్ మొత్తం. చూడండి ఇక్కడ నేను మార్కింగ్ అనేది వేసుకున్నాను పైన హ్యాండ్స్ దగ్గర. తర్వాత అప్పర్ చెస్ట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకున్నాను. చూడండి ఈ విధంగా అప్పర్ చెస్ట్ దగ్గర కూడా మార్కింగ్ చేసేసి కట్స్ ఎక్కడికి రావాలి అనేది ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా నాకు కట్స్ ఇక్కడికి వస్తే సరిపోతుంది. కట్స్ ఇక్కడికి వచ్చాయి కదా. ఇప్పుడు నేను కొంచెం అయితే క్లాత్ అనేది ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసేసి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకునేసి ఈ విధంగా అయితే కుట్లు అయితే వేస్తున్నాను. కట్స్ దగ్గర 1 ఇంచ్ అయితే గ్యాప్ పెట్టాను. ఎందుకంటే ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి కదా కట్స్ దగ్గర. దీనికోసం అయితే ఈ విధంగా ఈ కుట్టు అనేది మరి రిటర్న్ అంటే పాదంని పైకెత్తి నీడిల్ని కిందికి దించి క్లాత్ని జరిపేసి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కుట్టు అనేది ఇందాక కుట్టు వేసిన దాని మీదనే కరెక్ట్గా రావాలి. ఇలాగ వేస్తేనే కట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. లేకుంటే కనుక మనకి అంత నీట్గా రావండి కట్స్ అనేది. సో చూడండి ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మనము కుట్టు వేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఇట్లా పెట్టేసేసి
రఫ్ అయితే చేసేయాలి. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది కదా. సేమ్ ఇదే విధంగానే చూడండి, ఇక్కడ కట్స్ కూడా నేను కుట్టేశాను. కట్స్ కుట్టేటప్పుడు చూడండి, దీంతోనే కట్స్ కూడా కుట్టిపిస్తా. అంటే మొత్తం అంతా తినే కుట్టేసింది బ్లౌజ్, అదేనండి డ్రెస్ మొత్తం అంతా కూడా ఇలాగే కుట్టేసేసింది. చాలా నీట్గా వచ్చింది, ఫినిషింగ్ కూడా చాలా బాగా కుట్టింది తినైతే. అవుట్పుట్ చూడండి, ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఇలాగ ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడైతే కుట్టు అనేది వేస్తుంది. ఇప్పుడు కట్స్ వచ్చాయి కదా పై వరకు, ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కుట్టేసి స్టాప్ చేసింది. తర్వాత క్లాత్ని డ్రెస్ని ఇలాగా తిప్పేసి ఇక్కడ కూడా మధ్యలో కట్ వచ్చే విధంగా ఇలాగ ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేస్తుంది. ఈ పక్కకి రావాలి కదా ఇక్కడ వరకు. చూడండి ఇలాగా క్లాత్ అంతా నీట్గా అనేసేసి ఈ కట్ అంటే ఈ కుట్టు అనేది ఈ పక్క దాని మీద కూడా రావాలి. ఇలాగ వచ్చిన తర్వాత మళ్ళీ నీడిల్ని కిందికి దించి పాదంని పైకెత్తి క్లాత్ని ఇలాగ తిప్పేసి ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ కవర్ అయ్యే విధంగా ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసేసుకొనేసి పాదంని కిందికి దించేసి కుట్టు అయితే వేస్తుంది. చూడండి ఇలాగా చిన్న చిన్నగా కొంచెం కొంచెం ఇలాగ కుట్టుకుంటూ కుట్టు అయితే వేస్తుందండి. సేమ్ ఇదే విధంగానే, అంటే ఇదే రేంజ్లోనే మనం కింద వరకు కుట్టాలి. కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీదనే ఇంకో కుట్టు వేయాలంటే ఇందాక వేసాం కదా ఆ కుట్టు మీద కాకుండా ఇటు పక్క ఖర్చులు వచ్చింది కదా కట్, ఇక్కడ చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను అనేసి. కట్టు కరెక్ట్గా మధ్యలో అయితే ఈ విధంగా నీడిల్ని కిందికి దింపి మళ్ళీ క్లాత్ని ఈ విధంగా తిప్పేసి ఈ పక్క కట్టు కూడా కుట్టు అనేది వేస్తున్నాను. ఇలాగా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది. సేమ్ ఇదే ప్రాసెస్ మనం ఇంకొక సైడ్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. సేమ్ చూడండి, ఇప్పుడైతే నేను ఇంకొక సైడ్ అయితే కుడుతున్నాను. ఈ విధంగా అంతా కూడా మనం కుట్టేసేసి స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్కి అంటే మనం కట్ స్టాప్ అయిపోతుంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ పైకైతే పెట్టాలి కుట్టేటప్పుడు. కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేపిస్తున్నాను. చూడండి ఇంకొక పక్క ఫ్రంట్ పార్ట్కి అయిపోయింది, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కింద స్టిచ్చింగ్ అయితే చేపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇలాగా ఈజీ ప్రాసెస్లో మనం టాప్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు. మీకు ఒకవేళ అర్థం కాకుంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీగా రియాక్ట్ అవుతాను, రిప్లై ఇస్తాను.